మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని గురుకుల కళాశాల మైదానంలో మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులను కలిశారు. ప్రచారం నిర్వహించారు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం కోసం ఆలోచించే వ్యక్తి ప్రధాని మోదీ అని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే తమకు ఓటు వేయాలని ఆయన కోరారు. ఏదైనా అభివృద్ధి అంటూ జరిగితే మనతో జరగాలి తప్ప ఎవరితో జరిగేది ఆస్కారం లేదు. మన బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ ఉండేది. అది నాకుండే తపన, నాకుండేటువంటి ప్రేమ ఈ ప్రాంతం మీద ఎవరికి ఉండదు. ఇక్కడ మేము అధికారంలో ఉన్నాం. రాష్ట్ర ప్రజలను కాపాడేటువంటి పార్టీ అక్కడనే ఢిల్లీలో కూడా ఉండాలన్నటువంటి బాగుంది కదా. ఇక్కడ లేదు, అక్కడ ఉండే ఆస్కారం లేదు. కాబట్టి దానికి మనం ఓట్ల వల్ల వచ్చే ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీ ఎంత దుర్మార్గంగా మాట్లాడుతుందంటే 6 హామీలు అమలు కావాలంటే ఇవాళ 17 సీట్లు గెలిచిన సాధ్యమైందని చెప్పి మళ్ళీ ఒక దొంగతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇక్కడ ఓటేసి గెలిపించిన 40 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ 45 అయితే ఉండొచ్చు, 46 అయితే ఉండొచ్చు, కానీ అధికారికి వచ్చే ఆస్కారం లేదు. మళ్ళీ ఈ ప్రాంతం సమగ్ర అభివృద్ధి జరగాలంటే మోడీ గారి ప్రధానమంత్రి అవుతున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారం వస్తుంది. దాంట్లో నాలాంటి ఉంటే ఏదైనా అభివృద్ధి అంటూ జరిగితే మనతో జరగాలి తప్ప ఎవరితో